టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. సీట్లు పోటీ చేసే స్థానాలపై మూడు పార్టీల మధ్య చర్చ జరుగుతోంది. బీజేపీకి 5 లేదా 6 ఎంపీ సీట్లు ఖరారయ్యే అవకాశం ఉంది. మొత్తం 13 ఎమ్మెల్యే స్థానాలు అడుగుతోంది బీజేపీ. ఈ రాత్రికి లేదా రేపు ఉదయం పొత్తు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. సీట్లు పోటీ చేసే స్థానాలపై మూడు పార్టీల మధ్య చర్చ జరుగుతోంది. బీజేపీకి 5 లేదా 6 ఎంపీ సీట్లు ఖరారయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 13 ఎమ్మెల్యే స్థానాలు అడుగుతోంది బీజేపీ. ఈ రాత్రికి లేదా రేపు ఉదయం పొత్తు కొలికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఏంటి అప్డేట్స్? పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ఢిల్లీ చేరుకోవడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు సాయంత్రం 5:30కు ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. అమిత్ షా నివాసంలో జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా జనసేన నేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఈ నలుగురు కూడా కూర్చొని ఆంధ్రప్రదేశ్ సంబంధించి సీట్ల సర్దుబాటు సంబంధించి ఉన్నటువంటి సందిగ్ధతను తొలగించుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా బీజేపీ దాదాపు 9 లోక్సభ నుంచి 11 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసుకుంది. ఓ జాబితాను కూడా రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలకు కూడా ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులు ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, ఎవరు సమర్థులు అన్న అంశాన్ని కూడా జాబితాను సిద్ధం చేసుకుంది. అయితే బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచించే తీరు వేరుగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ లోక్సభకు ప్రాతినిధ్యం వహించేలా ఈసారి ఖచ్చితంగా అందరూ కూడా పోటీ చేయాలి. ప్రతి రాష్ట్రం నుంచి కూడా పోటీ చేయాలి. అవసరమైతే ప్రాంతీయ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకొని ఆయా రాష్ట్రాల నుంచి లోక్సభ స్థానాలకు ఎన్నిక కావాలన్నది ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఎవరినడూ లేని రీతిలో బీజు జనతాలతో కూడా మరొకసారి చేతులు కలిపి ఒరిస్సాలో కూడా బీజేపీ అత్యధిక స్థానాల్లో లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఈ రకంగా ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీ స్థానాలకు ప్రధానంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి లోక్సభకు మాత్రం బీజేపీ కొంచెం ఎక్కువ స్థానాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అదే ప్రతిపాదన కూడా తెలుగుదేశం పార్టీ ముందుంచబోతుంది. అయితే ప్రధానంగా బీజేపీ రాయలసీమలో ఇప్పుడున్నటువంటి సమాచారం అందుతున్న ప్రకారం తిరుపతి, రాజంపేట నుంచి పోటీ చేయాలని, అదేవిధంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ఏలూరు, అదేవిధంగా నర్సాపురం, దాంతోపాటు అరకు, రాజమండ్రి, ఈ 4 స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో అందరి మధ్య కూడా ఒక ఏకాభిప్రాయం కుదిరింది. అయితే మరొక 3 స్థానాలు కూడా కోరుతుంది. ఇటు తిరుపతితో తెలంగాణ రాయలసీమలో సంబంధించి హిందూపురం నుంచి పోటీ చేయాలని కూడా ఆలోచిస్తుంది. దాంతోపాటు విశాఖపట్నం, దాంతోపాటు విజయవాడ, ఈ 3 స్థానాలు కూడా తమకే ఇవ్వాలని చెప్పి పట్టుబడుతుంది. ఈ రకంగా 9 స్థానాలనే కనీసం పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతుంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు చర్చ జరగబోతుంది. అసెంబ్లీ స్థానాల్లో కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో బీజేపీ కూడా అదే స్థానాలను కోరుతుంది. కాబట్టి ఇలాంటి చిన్నటువంటి సాంకేతికమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు చర్చ జరిపిన తర్వాత అధికారికంగా ఖచ్చితంగా పొత్తు అయితే కుదిరింది. పొత్తు దాదాపు 3 పార్టీలు కూడా కలిసి పనిచేసేందుకు కూడా తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ కూటమి కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైంది. ఈరోజు కేవలం సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఏ స్థానాలు అన్న అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఈసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోతున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేతలంతా కూడా దీనికి సంబంధించి కసరత్తు చేశారు. ఈరోజు కూడా 2వ విడత కూడా సమావేశమయ్యారు. సంఘ పరివార నేతలతోనూ, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులతో కూడా భేటీ అయ్యడం జరిగింది. కొంతమేరకు కసరత్తు చేశారు. కాబట్టి ఇక పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని చెప్పి ఆ జాబితాను అందజేయడం జరిగింది. కాబట్టి ఇక నిర్ణయం అగ్రనాయకత్వం అంది. బీజేపీ అగ్రనాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దాదాపు పొత్తు ఖాయమైంది, ఖరారైంది. ఆ మేరకు 3 పార్టీలు కూడా కలిసి పనిచేసేందుకు, కలిసి ఎన్నికల్లో పోటీ
చేసేందుకు పూర్తిగా రంగం సిద్ధమైందని చెప్పడానికి అవకాశం ఉంది. రేపు శివరాత్రి, బహుశా ఈ రోజు రాత్రే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బహుశా రేపు పొత్తు కుదిరిందన్న ఒక అభిప్రాయాన్ని ఒక అధికార ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. 10వ తారీఖున బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశం అవుతుంది. ఆ రోజు అధికారికంగా 2వ విడత జాబితాను ప్రకటించబోతున్నటువంటి బీజేపీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు పోటీ చేయబోతున్నారు లోక్సభ స్థానాల్లోపై దానికి సంబంధించి కూడా అభ్యర్థుల యొక్క జాబితా ప్రకటించే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.